హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ కోసం స్టేట్ కోటా కౌన్సిలింగ్ అండ్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్న స్టూడెంట్స్ ఆల్రెడీ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫేజ్ 2కు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది. అంతేకాదండి, ఏపీ స్టేట్ లో కూడా ఫేజ్ 1కి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అవబోతూ ఉంది. కానీ ఇంకా టీఎస్ వాళ్ళకి ప్రాసెస్ జరగాల్సి ఉంది. సో ఎవరైనా సరే ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ అవుతుందో ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే రిపోర్ట్ చేసేటప్పుడు ఎటువంటి డాక్యుమెంట్స్ ని మీరు తీసుకొని వెళ్ళాలి అనేది ఈ రోజు ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్, నీట్ అడ్మిట్ కార్డు. నీట్ అడ్మిట్ కార్డ్ అంటే మీరు ఎగ్జామ్ హాల్ కి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళిన నీట్ హాల్ టికెట్ అంటారు, లేదా దాన్ని అడ్మిట్ కార్డ్ అంటారు. అది ఉండాలి. అయితే ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటంటే నీట్ అడ్మిట్ కార్డు మీద ఫోటో, థంబ్ ఇంప్రెషన్, సిగ్నేచర్ కంపల్సరీ ఉండాలా, లేక నీట్ అడ్మిట్ కార్డు ఒకవేళ కానీ 2 పేజెస్ లేదా 3 పేజెస్ ఉంటే మొత్తం పేజెస్ తీసుకొని వెళ్ళాలా, అంతేకాదు ఒకవేళ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో కూడా అంటించి తీసుకొని వెళ్ళాలనేది చాలా మందికి డౌట్ ఉంది. అలా ఏమీ అక్కర్లేదండి. జస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటిది ఫిల్ చేయకపోయినా పర్లేదు, ఫోటో, సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్స్ లేకపోయినా పర్లేదు. జస్ట్ అంటే మీరు ఎగ్జామ్ రాశారు అన్న దానికి ప్రూఫ్ కింద ఓన్లీ ఫస్ట్ పేజ్ తీసుకొని వెళ్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి నీట్ రివైజ్డ్ స్కోర్ కార్డు. అంటే ఈ సంవత్సరం 2024లో 3 సార్లు మనం స్కోర్ కార్డ్స్ ని డౌన్లోడ్ చేసుకున్నాం. మూడోసారి డౌన్లోడ్ చేసుకున్నటువంటి స్కోర్ కార్డ్ మీద రివైజ్డ్ స్కోర్ కార్డ్ అని ఉంటుంది. అది మాత్రమే మీరు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్, డౌన్లోడెడ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్. మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకొని వెళ్ళాలి. ఫైనల్ కౌన్సిలింగ్ అప్లికేషన్ ఆఫ్టర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇక్కడ స్టేట్ కోటా కౌన్సిలింగ్ అయినా సరే, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అయినా సరే, తప్పనిసరిగా మీరు కౌన్సిలింగ్ కి పెట్టినటువంటి అప్లికేషన్ మాత్రమే తీసుకొని వెళ్ళాలి. అంటే స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో అయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఫైనల్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని వెళ్ళాలి. అదే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అయితే అక్కడ మీకు క్యాండిడేట్ ప్రొఫైల్ అని ఉంటుంది. మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ పేజ్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ క్యాండిడేట్ ప్రొఫైల్ అని క్లిక్ చేస్తే అక్కడ మీ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళాలి. 10th క్లాస్ మార్క్స్ లిస్ట్. నెక్స్ట్ 12th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ. 6th to 12th స్టాండర్డ్ స్టడీ సర్టిఫికెట్స్ అంటే 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు, లేదా 12th స్టాండర్డ్ అంటే సిబిఎస్ఈ వాళ్ళు అయితే 12th స్టాండర్డ్ అంటారు, స్టడీ సర్టిఫికెట్స్ అన్ని ఇయర్స్ కూడా కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్, క్యాస్ట్ సర్టిఫికెట్. ఇక్కడ స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో అయితే బీసీ వాళ్ళకి ఏబిసిడిఈ మొత్తం 5 కేటగిరీస్ ఉంటారు. అలాగే ఎస్సీ ఎస్టీ ఈ టోటల్ కేటగిరీస్ కి కూడా స్టేట్ లో ఇచ్చినటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్ సరిపోతుంది. అంతేకాదండి, ఇక్కడ ఇప్పుడు లేటెస్ట్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఆల్రెడీ మీ దగ్గర ఒక 4 or 5 years బ్యాక్ తీసుకున్నదైనా సరిపోతుంది. అర్థమైంది కదా. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ యాజ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2024 అంటే April 1 లేదా ఆ తర్వాత మాత్రమే తీసుకున్నటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అప్లై చేసుకున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఈ డేట్ తర్వాత మాత్రమే మీరు తీసుకున్నటువంటి సర్టిఫికేట్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, మైనారిటీ సర్టిఫికేట్ ఇఫ్ ముస్లిం మైనారిటీ అప్లికబుల్. అంటే ఇక్కడ మనకి స్టేట్ లో ముస్లిం మైనారిటీ కాలేజెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మీ యొక్క మైనారిటీ సర్టిఫికేట్ ని కూడా క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీ దగ్గర ఆ సర్టిఫికేట్ ఉంటే తీసుకుని వెళ్ళండి. నెక్స్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్. ఇది అందరికీ ఉండాలని కాదండి, ఒకవేళ మీకు ఉంటే తీసుకుని వెళ్ళండి, లేకపోతే పర్లేదు. నెక్స్ట్, పీడబ్ల్యూపీడి డిజబిలిటీ సర్టిఫికేట్ ఆఫ్టర్ ఫిజికల్ టెస్ట్ డన్ బై స్టేట్ బోర్డు. అంటే స్టేట్ కౌన్సిలింగ్ వాళ్ళు ఫిజికల్ వెరిఫికేషన్ చేశారు పీడబ్ల్యూపీడి స్టూడెంట్స్ కి. అంటే ఫిజికల్లీ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి మెడికల్ టెస్ట్ జరిగిన తర్వాత ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ ని మాత్రమే మీరు తీసుకొని వెళ్ళాలి. ఆధార్ కార్డ్స్, స్టూడెంట్ ఆధార్ కార్డ్ ఉండాలి, అలాగే పేరెంట్ ఆధార్ కార్డ్ కూడా ఉండాలి కంపల్సరీ. పేరెంట్ అంటే మదర్ ఫాదర్ ఇద్దరిది ఉండాలండి. ఓకే. అయితే నేను ఇప్పటి వరకు చెప్పినటువంటి ప్రతి ఒక్క సర్టిఫికెట్ కి కూడా ఒరిజినల్స్ ఉండాలి. ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటంటే నీట్ అడ్మిట్ కార్డు, రివైజ్డ్ స్కోర్ కార్డు, అలాట్మెంట్ ఆర్డరు, అలాగే అప్లికేషన్ ఫామ్, ఈ 4 కూడా ఆన్లైన్ లో డౌన్లోడ్ చేస్తాం కదా, వీటికి ఒరిజినల్స్ ఉండవు కదా అని అడుగుతూ ఉంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు.
ఈ 4 మీరు డౌన్లోడ్ తీసుకొని వెళ్ళినా కూడా ఏమీ అనరు. కానీ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ నుండి ఈ రిమైనింగ్ సర్టిఫికెట్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కంపల్సరీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉంటేనే మీకు అడ్మిషన్ ఇస్తారు. లేదు అంటే మీ అడ్మిషన్ క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉంది. అర్థమైంది కదా? నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ కలర్ కోడ్ ఏంటంటే నేను ఇంతకు ముందు ఇచ్చినటువంటి సర్టిఫికెట్స్ దాదాపుగా అందరు స్టూడెంట్స్ కి కూడా వర్తించినవి. ఇక్కడ ఇచ్చినటువంటి సర్టిఫికెట్స్ ఏంటంటే కొద్ది మంది స్టూడెంట్స్ కి ఒకవేళ వాళ్ళకు వర్తిస్తే తీసుకుని వెళ్ళాలి, లేకపోతే అక్కర్లేదు. అర్థమైంది కదా? అంతేకాకుండా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో కూడా కొన్ని టైప్స్ ఆఫ్ ఎక్స్ట్రా సర్టిఫికెట్స్ ఉంటాయి కాబట్టి వాటిని ఇక్కడ మెన్షన్ చేశాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఈక్విలెన్స్ సర్టిఫికెట్ ఇఫ్ 12th క్లాస్ ఆర్ ఇంటర్ స్టడీడ్ అవుట్ సైడ్ ఏపీ ఆర్ టిఎస్. అంటే ఏపీ స్టేట్ లేదా తెలంగాణ స్టేట్ ఈ రెండు రాష్ట్రాల్లో కాకుండా బయట రాష్ట్రాల్లో కానీ లేదా బయట కంట్రీస్ లో కానీ 12th స్టాండర్డ్ లేదా ఇంటర్మీడియట్ కానీ చదువు ఉంటే స్టూడెంట్స్ వాళ్ళు తప్పనిసరిగా ఈక్విలెన్స్ సర్టిఫికెట్ ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఈక్విలెన్స్ సర్టిఫికెట్ ఎలా తీసుకోవాలి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియోని ఈ వీడియోకి చివరన అటాచ్ చేస్తాను. దయచేసి ఇంకా ఎవరికైనా లేకపోతే అప్లై చేసుకోండి. ఓకే. అయితే ఈ ఈక్విలెన్స్ సర్టిఫికెట్ ని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏపీ ఆర్ తెలంగాణ స్టేట్ ఎవరు ఏ స్టేట్ లో అప్లై చేస్తూ ఉంటే ఆ స్టేట్ నుండి మీరు ఆన్లైన్ పద్ధతిలో తీసుకోవాల్సి ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ డొమిసైల్ సర్టిఫికెట్. అంటే డొమిసైల్ సర్టిఫికెట్ ఎవరికి వర్తిస్తుంది అంటే ఏపీ స్టేట్ లో నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ కి కూడా పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఒకవేళ కానీ స్టూడెంట్ 6th క్లాస్ నుండి 12th స్టాండర్డ్ వరకు బయట కంట్రీస్ లో కానీ లేదా అవుట్ సైడ్ ఏపీ ఆర్ తెలంగాణ స్టేట్స్ లో కానీ చదువుంటే అప్పుడు తప్పనిసరిగా మీ యొక్క డొమిసైల్ సర్టిఫికెట్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. డొమిసైల్ సర్టిఫికెట్ అంటే మీనింగ్ ఏంటంటే మీ పేరెంట్స్ ఇంతకు ముందు ఎప్పుడైనా సరే ఆంధ్రాలో కానీ లేదా తెలంగాణలో కానీ నివసించి ఉంటే అక్కడ నివసించి ఉన్నట్లుగా 10 సంవత్సరాలకి సంబంధించి ఇక్కడ ఒక టెంప్లేట్ ఇస్తారు ప్రాస్పెక్టస్ లో, దాన్ని డౌన్లోడ్ చేసుకొని అది ఫిల్ చేసి ఎంఆర్ఓ గారితో సంతకం చేయించి దాన్ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది ఒరిజినల్ కాపీ తప్పనిసరిగా ఉండాలి. ఓకే. ఒకవేళ మీ దగ్గర డొమిసైల్ సర్టిఫికెట్ లేని పక్షంలో, ఎందుకంటే కొద్దిమంది ఎంఆర్ఓస్ ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఇవ్వకుండా, అలాంటి సందర్భంలో ఒకవేళ మీ తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు కానీ మీరు ఏ స్టేట్లో అయితే నాన్ లోకల్ కేటగిరీకి అప్లై చేయబోతూ ఉన్నారో ఆ స్టేట్లో 10 సంవత్సరాలు కానీ వాళ్ళు ఎడ్యుకేషన్ అంటే చదువుంటే ఆ స్టడీ సర్టిఫికెట్స్ ని ప్రొడ్యూస్ చేసినా కూడా సరిపోతుంది. కానీ స్టడీ సర్టిఫికెట్స్ కి తప్పనిసరిగా ఒరిజినల్స్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు. సో ఎవరైతే నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు 10 సంవత్సరాలకి సంబంధించి డొమిసైల్ సర్టిఫికెట్ అయినా తీసుకోవచ్చు పేరెంట్స్ ది, లేదు అంటే స్టడీ సర్టిఫికెట్స్ ఫర్ 10 ఇయర్స్ తీసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఎన్సిసి, స్పోర్ట్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, క్యాప్, పిఎంసి, ఆంగ్లో ఇండియన్ ఇవి స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ అంటారండి. ఎవరైతే స్పెషల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క సర్టిఫికెట్ కి కూడా ఒరిజినల్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఒరిజినల్ లేకపోతే దాన్ని కౌంట్ చేయరండి. ఒకవేళ మీకు సీట్ ఎలాటైనా సరే ఒరిజినల్ గా చూపించకపోతే మీ సీట్ క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ పీడబ్ల్యూబీటీ డిజబిలిటీ సర్టిఫికేట్ ఆఫ్టర్ ఫిజికల్ టెస్ట్ డన్ బై ఎంసీసీ అన్నారు. అంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో అయితే మీకు చెన్నై లేక కలకట్ట, బెంగళూరు ఇలా డిఫరెంట్ ప్లేసెస్ లో మీకు ఫిజికల్ టెస్ట్ చేశారు, మెడికల్ టెస్ట్. అక్కడ ఫిజికల్ టెస్ట్ జరిగిన తర్వాత మీకు రిపోర్ట్ ఇచ్చారు. ఆ సర్టిఫికేట్ ని మాత్రమే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కానీ వెళితే. నెక్స్ట్ ఎన్ఆర్ఐ, ఓసీఏ, డొమిసైల్ ప్రూఫ్స్ అన్నారు. అంటే విత్ ఇన్ ఇండియాలో అయితే మనం ఆధార్ కార్డ్ ని ఐడి ప్రూఫ్ కింద చూపిస్తాము. అలా కాకుండా ఒకవేళ స్టూడెంట్ కానీ ఎన్ఆర్ఐ అయినా లేదా ఓసీఏ క్యాండిడేట్ అయినా సరే వాళ్ళ యొక్క డొమిసైల్ ప్రూఫ్స్ తప్పనిసరిగా ఉండాలి. ఓకే. క్యాస్ట్ సర్టిఫికేట్ ఓబీసీ ఎన్సిఎల్ ఫర్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ యాజ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2024. అంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి వెళుతూ ఉంటే కానీ ఒకవేళ మీరు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే అంటే బీసీ ఏబిసిడిఈలు ఉండవండి. బీసీ వాళ్ళందరూ కలిపి ఓబీసీ కిందే వస్తారు. కాబట్టి ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికేట్ ఉంటే దాన్ని తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఆఫ్టర్ 12th ఆర్ ఇంటర్మీడియట్ అన్నారు. ఒకవేళ కానీ మీకు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో కానీ సీట్కి అలాట్మెంట్ వస్తే తప్పనిసరిగా మైగ్రేషన్ సర్టిఫికేట్ ఉండాల్సిందే. మైగ్రేషన్ సర్టిఫికేట్ లేకపోతే యాక్సెప్ట్ చెయ్యరు. ఓకే. సో మీరు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వెబ్సైట్ నుండి ఆన్లైన్ పద్ధతిలో అప్లై చేసుకొని దాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా వీడియో చేశాను, దాన్ని కూడా నేను లాస్ట్ లో అటాచ్ చేస్తాను. ఇంకా ఎవరైనా చేసుకొని ఉండకపోతే ఇప్పుడైనా అప్లై చేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఇఫ్ అప్లైడ్ తమిళనాడు, సిఎంసి, కర్ణాటక, కేరళ. ఎందుకు ఇక్కడ అన్ని కేటగిరీస్ కి సంబంధించి ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇచ్చానంటే మేజర్ గా చాలా మంది స్టూడెంట్స్ కూడా
దాదాపుగా అన్ని స్టేట్స్లో అన్ని కౌన్సిలింగ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి స్టూడెంట్కి కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక డాక్యుమెంట్ అవసరం అవుతుంది కాబట్టి మొత్తం లిస్ట్ ఇచ్చానండి. వీటిల్లో మీరు ఏ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని మీరు అరేంజ్ చేసుకోండి. సో ఆ డాక్యుమెంట్స్కి ఒరిజినల్స్ తప్పనిసరిగా ఉండేలాగా మీరు ప్రిపేర్ చేసుకుని అక్కడ సబ్మిట్ చేయాలి. ఓకే. సో ఇక్కడ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ ఎవరికి కావాలి అంటే సిఎంసికి అప్లై చేసినటువంటి స్టూడెంట్స్ తమిళనాడు కౌన్సిలింగ్ ద్వారా మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ ఎంజీఆర్ యూనివర్సిటీ నుండి మీరు ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ని పొంది అక్కడ సబ్మిట్ చేయాలి. అదే కర్ణాటక స్టేట్లో మీరు అడ్మిషన్ తీసుకుంటూ ఉన్నా సరే కర్ణాటక మెడికల్ కౌన్సిల్ బోర్డులో అక్కడ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్కి అప్లై చేసుకొని అది సబ్మిట్ చేయాలి. అలాగే కేరళ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే కేరళ కౌన్సిలింగ్ ద్వారా సీట్ అలాట్మెంట్ పొందినటువంటి స్టూడెంట్స్ కూడా కేరళ మెడికల్ కౌన్సిలింగ్ వెబ్సైట్లో ఎలిజిబిలిటీ సర్టిఫికెట్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మీరు ఏ స్టేట్లో పార్టిసిపేట్ చేస్తే ఆ స్టేట్లో ఎలిజిబిలిటీ సర్టిఫికెట్స్ మీరు తప్పనిసరిగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఈఎస్ఐసి వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్ ఆర్ పేచాన్ కార్డ్ పేరెంట్ ఈఎస్ఐసి ఐడి కార్డ్ అన్నారు. అంటే ఈఎస్ఐసి కోటాలో కానీ ఒకవేళ మీరు సిటీ అలాట్మెంట్ పొందితే ఖచ్చితంగా మీరు వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్ ఆల్రెడీ అప్రూవ్ చేసినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంది అంటే మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి కాపీ సరిపోతుందంటే అది తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేషాన్ కార్డు, ఇది కూడా మీ దగ్గర ఉంటుంది. ఇది మీ పేరెంట్స్కి తెలుసు. సో ఈ కార్డు కూడా మీ దగ్గర ఉంటే తీసుకుని వెళ్ళండి. అంటే ఎవరైతే ఈఎస్ఐసికి సంబంధించినటువంటి పేరెంట్ ఉన్నారో వాళ్ళ యొక్క ఐడి కార్డు కూడా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 15 కాపీస్ మినిమం ఉండాలి అందరి దగ్గర కూడా. నెక్స్ట్ 4 సెట్స్ ఆఫ్ ఆల్ ది అబోవ్ సర్టిఫికెట్స్. ఇక్కడ నేను ఇచ్చినటువంటి ప్రతి ఒక్క సర్టిఫికెట్ కూడా మీకు ఏ సర్టిఫికెట్స్ వర్తిస్తే అవి మొత్తం 4 సెట్స్ తీయించుకోండి. ఒకటి మీ ఇంట్లో పెట్టుకోండి. రిమైనింగ్ 3 సెట్స్ మాత్రం ఖచ్చితంగా మీరు ఏ కాలేజ్ దగ్గర రిపోర్ట్ చేయడానికి వెళితే అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు 3 సెట్స్లో ఒక సెట్ మీద స్టూడెంట్ తనకు తానుగా సంతకం చేసి తీసుకొని వెళ్ళాలి. దాన్ని సెల్ఫ్ అటెస్టేషన్ అంటారు. ఇవన్నీ కూడా మనం సీటు వచ్చిన తర్వాత కాలేజ్ దగ్గర రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు మీరు సబ్మిట్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కదానికి కూడా ఒరిజినల్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారండి, గుర్తుంచుకోండి. ఈ డాక్యుమెంట్స్ మాత్రమే సరిపోవండి. ఈ డాక్యుమెంట్స్తో పాటుగా మీరు బాండ్స్కు సంబంధించినటువంటి ఎఫిడవిట్స్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఏ టైప్ ఆఫ్ బాండ్స్ మీరు సబ్మిట్ చేయాలి, అలాగే ఎఫిడవిట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఆ బాండ్స్ ఎఫిడవిట్స్ ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతం మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సీటు వచ్చిన తర్వాత అప్పుడు రెడీ చేసుకుందామని కాకుండా దయచేసి ఈ వీడియో విన్న వెంటనే మీ ఫైల్ని రెడీ చేసుకోండి. మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత జాయినింగ్కి పెద్దగా ఎక్కువగా టైం ఉండదు కాబట్టి చాలా తక్కువ రోజులు మాత్రమే ఇస్తారు. అప్పుడు హడావుడి లేకుండా మీరు వెంటనే ప్రయాణం చేసి చక్కగా కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క కౌన్సిలింగ్ని స్మూత్గా పర్ఫామ్ చేసుకోవాలి అంటే ఇవన్నీ కూడా రెడీగా ఉంటే చాలా ఈజీ. వీటితో పాటుగా మెయిన్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, అది ట్యూషన్ ఫీజు. మీరు ఏ కాలేజ్లో అయితే ఫీజు కట్టడానికి వెళ్తున్నారో ఆ కాలేజీకి మీరు తప్పనిసరిగా ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి టోటల్ అమౌంట్ ఎంత కట్టాలో అంతా కూడా ఒకే రోజు కట్టాలి. అది సింగిల్ ట్రాన్సాక్షన్లో మాత్రమే కట్టించుకుంటారు. అది డీడీ రూపంలో అవ్వచ్చు, లేదా ఆన్లైన్ పేమెంట్ అవ్వచ్చు, లేదా క్యాష్ అవ్వచ్చు. దానికి సంబంధించి కూడా నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ప్రస్తుతానికైతే మాత్రం మీరు ఈ డాక్యుమెంట్స్ని రెడీ చేసుకోండి. ఓకే. సో ఈ కౌన్సిలింగ్కి సంబంధించి మీకు ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే ఆ బాండ్స్ ఎఫిడవిట్స్ ఎలా రెడీ చేసుకోవాలి, ఎక్కడ మీరు అవన్నీ కూడా కలెక్ట్ చేసుకోవాలి, ఎలా సర్చ్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాదండి, మీరు ఇప్పుడు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్, స్టేట్ కోటా కౌన్సిలింగ్ అప్పుడు ఒకవేళ మీకు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో సీట్ వస్తే ఆ తర్వాత స్టేట్ కోటాలో కానీ సీట్ వస్తే అప్పుడు ఎలాంటి మూమెంట్ తీసుకోవాలి, ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, వీటికి సంబంధించి మీకు ఎటువంటి గైడెన్స్ కావాలి అన్నా సరే తప్పకుండా ఈ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీకు చాలా ఉపయోగపడుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇది లింక్ అండి, ఈ లింక్ నేను మళ్ళీ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఓకే. సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. ప్రతి ఒక్కరు కూడా దయచేసి తర్వాత చేసుకుందాము అని కాకుండా
సో మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇమ్మీడియట్ గా మీరు మీ సర్టిఫికెట్స్ రెడీ చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.